శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము తులారాశి వారికి 16th ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు చూసుకొని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. తులారాశి, ప్రస్తుతానికి తులారాశి వరకు ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే ఇప్పుడు 16 తర్వాత నుంచి అయితే నాకైతే ఎక్కడేం అనిపించట్లేదు. అన్ని గ్రహస్థితులు కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి అనుకూలంగానే కనపడుతున్నాయి. కానీ మీకు అనిపించవచ్చు అంత బాగానే చెప్తున్నారు, కానీ బుద్ధి సరిగ్గా పని చేయట్లేదు. అగ్రెసివ్ నేచర్ చాలా భయంకరంగా పెరిగింది. బద్ధకం ఒంట్లో చాలా వచ్చింది. అసలు ఏది చేయాలన్నా వద్దనిపిస్తుంది. వాట్ ఈస్ ద రీజన్? దీనికి కారణం ఏంటి? పంచమ స్థానం దీనికి కారణం సార్. పంచమ స్థానం దీనికి కారణం. జాతకంలో కనుక పంచమ స్థానంలో పాపగ్రహాలు చాలా ఎక్కువగా ఉన్నట్లయితే, పంచమ స్థానంలో విశేషంగా శుక్రుడు బుధుడితో రాహు కనుక కలిసినట్లయితే వీళ్ళు మామూలుగా ఒళ్ళు వంచి పని చేయరు సార్. వీళ్ళు మామూలుగా ఒళ్ళు వంచి పనిచేయరు. వీళ్ళు ఏం చేయాలనుకున్నా ఒక చోటు కూర్చొని పెన్ను పేపర్ పట్టుకొని ఆలోచించి ప్లాన్ వేసుకొని పనిచేస్తారు. కొన్నిసార్లు ప్లాన్స్ వర్కౌట్ అవుతాయి, కొన్నిసార్లు ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు. అందులో ఇంకో విషయం గమనించండి. మీ 7th లార్డ్ అలాగే 2nd లార్డ్ చూసుకున్నైతే మార్స్ కుజుడు అవుతాడు. ఆ కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. 23rd ఫిబ్రవరి వరకు చతుర్థ స్థానంలోనే ఉంటాడు. ఇక దాని తర్వాత పంచమ స్థానంలోకి వస్తాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే 23rd ఫిబ్రవరి వరకు ఈ పంచమ స్థానం పాపకర్తరి యోగంలో ఉంటుంది. 23rd ఫిబ్రవరి వరకు ఈ పంచమ స్థానం పాపకర్తరి యోగంలో ఉంటుంది. అంతవరకు ఆలోచనలు వస్తాయి, కానీ యాక్షన్ లోపల ముందుకెళ్ళవు. అంతవరకు ఆలోచనలు వస్తాయి, కానీ యాక్షన్ లోపల ముందుకెళ్ళరు. రెండోది, కోపం విచిత్రంగా విపరీతంగా పెరుగుతుంది. కోపం విచిత్రంగా విపరీతంగా చాలా పెరుగుద్ది. కొన్నిసార్లు మీరు ఏం చేస్తున్నారు మీకు కూడా సరిగా అర్థం అవ్వదు. వాటైతే కొన్నిసార్లు మీరు ఏం చేస్తున్నారు మీకు కూడా సరిగ్గా అర్థం అవ్వదు. మరి ఈ సమయకాలం లోపల ఇలాంటి పరిస్థితుల లోపల ఎంతో కాస్త పాజిటివ్ ఉండాలి కదా. 100% పాజిటివ్ ఉంది, నేను కాదనట్లేదు. హెల్త్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ కనుక మీకు ఉన్నట్లయితే ఏంటి, హెల్త్కి సంబంధించి ఏమైనా ఇష్యూ కనుక మీకు ఉన్నట్లయితే అవి రాబోయే రోజులు సాల్వ్ అవుతాయి. రెండోది, ఎవరిదైనా జాబ్ చేంజ్ చేయాలని ఎవరిదైనా ప్రయత్నం కనుక చాలా బలంగా నడుస్తున్నట్లయితే రాబోయే రోజుల్లో మీ జాబ్ చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థర్డ్ పాయింట్, ఎవరైతే కొత్త విషయాలు ఏమైనా లెర్నింగ్ చేయాలనుకుంటున్నారో, ఏదైనా స్టార్ట్అప్ చేద్దామా అనుకుంటున్నారో, బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ దట్ యూ క్యాన్ స్టార్ట్ ఏరియా అనిపించినట్లయితే అది మీకోసం రాబోయే రోజుల్లో బాగానే కనబడుతుంది. మరి ఇక్కడ బాలేంది ఏంటంటే, బాలేంది బుద్ధి సరిగ్గా పని చేయట్లేదు. బుద్ధి లోపల బద్ధకం చాలా ఎక్కిపోయింది. సో ఏది చేసినా ఎలా చేసినా సైలెంట్గా చేయండి. సైలెంట్గా. ఎక్కువ మీరు షాప్ చేయడానికి వెళ్ళినట్లయితే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఇంకో మాట చెప్తే తెలుసుకోండి. కోర్ట్ కేస్, పోలీస్ కేస్ లాంటివి ఏవైనా మీకు ఉన్నట్లయితే అవి ఈ సమయ కాలం లోపల కొద్దిగా ప్రాబ్లమ్స్ అవుతాయి. కోర్ట్ కేస్, పోలీస్ కేస్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఈ సమయకాలం లోపల కొద్దిగా మీకు ప్రాబ్లమ్స్ అయితే రాబోయే రోజుల్లో చూడగలుగుతారు. ఖర్చులు విపరీతంగా దాని పట్ల ఉంటాయి, కానీ గెలుపు ఉందా అంటే గెలుపు అంత సరిగ్గా అయితే కనిపించట్లేదు. ఇంకో విషయం మీరు గమనించినట్లయితే సాటర్న్ 6th హౌస్లో ఉండి సాటర్న్ 3rd ఆస్పెక్ట్ అష్టమ స్థానం పైన ఉండబోతుంది. అలాగే సాటర్న్ 10th ఆస్పెక్ట్ తృతీయ స్థానం పైన ఉండబోతుంది. ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ లెర్నింగ్, అలాగే ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ శాతం అందులో ప్రస్తుతానికి ఇక్కడ ఈ రాశులు ఎక్కువగా అయితే ఇన్వాల్వ్ అయితే కనపడుతున్నాయి. సింపుల్ చెప్తే అర్థం చేసుకోండి. 2nd హౌస్ పైన సాటర్న్ అంటే వృషభ రాశి పైన సాటర్న్ ఆస్పెక్ట్ ఉండబోతుంది. డబ్బు కోసం రాబోయే రోజులు ఏ పని వరకైనా కావచ్చు, ఎంతవరకైనా చూడడానికి అయితే సిద్ధంగా ఉంటారు. ఇంకోటి కనుక గమనించినట్లయితే సాటర్న్ 10th ఆస్పెక్ట్ ఏదైతే ఉందో 9th హౌస్ పైన ఉండబోతుంది. అంటే ధనుసు రాశి పైన ఉండబోతుంది. అది మీకు 3rd హౌస్ అవుతుంది. ఒక పరంగా మీరు కనుక గమనించినట్లయితే ఇవి ఆన్లైన్కి సంబంధించినవి కాంబినేషన్స్ ఉన్నాయి. 3rd అలాగే 8th అందులో ప్రత్యేకంగా ఐటీ సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఐటీ రంగాలు ఉన్నవారు కావచ్చు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కావచ్చు, డిజిటలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రాబోయే రోజుల్లో
గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది. మీరు ఆ పట్ల అక్కడ కనుక పని చేస్తున్నట్లయితే ఫెంటాస్టిక్, చెప్పాల్సిన అవసరం లేదు. దినదినగా మీ అభివృద్ధి అయితే, గ్రోత్ అయితే అవుతుంటది. ఎందులో? లెర్నింగ్ లోపల. ఎందులో? లెర్నింగ్ లోపల. అది ప్రొఫెషన్‌కి రావాలంటే అది ప్రొఫెషన్‌కి రావాలంటే ఈ శుక్రుడు ఎప్పుడైతే మీన రాశిలో వస్తాడో అప్పుడు దాని నుంచి మీరు ఎంతో కాస్త ఏవైతే నేర్చుకున్నారో కొద్దిగా మీకు డబ్బులు రావడం అయితే మొదలవుద్ది. ఓకే. ఇంకో విషయం గమనించండి ఇక్కడ. రాహు సూర్యుడు, రాహు బుధుడు, రాహు శుక్రుడు 11th, 12th అలాగే మీ రాశి, మీ లగ్నం అనుకోండి. రాహుతో కాంబినేషన్ కనపడుతుంది. ప్రైవేట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రైవేట్ అంటే ఏంటంటే మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో, మీకు వస్తున్న థాట్స్, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఏదైనా చేయాలని ఏదో అనుకుంటున్నారో ఎవరికి చెప్పకుండా చేయండి. స్టార్టింగ్ కొద్దిగా మొదలు పెట్టండి. ఒక్కటేసారి మీరు మొత్తం ఏదైనా చేయడానికి వెళ్ళండి అయితే లాసెస్ మీరు చూడగలుగుతారు. అని స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ సంబంధించి ఏదైనా చేద్దాం అనుకుంటే అయితే 23rd, క్షమించండి మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతోపాటు జాతకంలో రాబోయే దశ, అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది. అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. ఫిబ్రవరి తర్వాత అక్కడ మీరు పెట్టుకోండి. అంతవరకు అయితే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ లోపల కూడా మీరు అస్సలు డబ్బు పెట్టడానికి ప్రయత్నించకండి. మీకు అనిపించవచ్చు నేను పెట్టక ముందు చాలా పెరుగుతుంది కానీ పెట్టిన తర్వాత మొత్తం డౌన్ అవుతుందంటే ప్రెజెంట్ దాని జోలికి మీరు వెళ్ళకండి, అది వదిలేయండి. ఓకే. కానీ బాగుందా బాగాలేదంటే తులారాశి వరకు అయితే ఇప్పుడు నా దృష్టికోణం బాగానే కనపడుతుంది. 23rd ఫిబ్రవరి తర్వాత మరి ఇంకా బాగా మీరు చూడగలుగుతారు. ఇంతకు ఒక విషయం ఏంటంటే మీరు ఏ పని చేసినా, ఎలా చేసినా మీ జేబులో ఒక పేపర్, ఒక పెన్ మీరు కంపల్సరీ క్యారీ చేయండి. మీకు వచ్చిన థాట్స్ ఆన్ ది స్పాట్లో రాసి పెట్టుకోండి. దాన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దానికి సంబంధించిన ప్లానింగ్ కూడా మీరు సింగిల్గా మీరే చేయండి. హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కావచ్చు, దానికి సంబంధించిన సొల్యూషన్స్ కావచ్చు రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ఇంకా మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే, ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈ సమయకాలం లోపల బాగానే ఉంటుంది. కానీ మనస్సు ఏదైతే ఉందో అది చాలా చాలా విచిత్రంగా ఆలోచించుద్ది. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే 5th హౌస్, ఇది విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా చూస్తారు. ఇక్కడ మీరు గమనించిన స్నేహితులతో సరిగా పడదు. అలాగే అంటే లవర్స్ ఉన్నట్లయితే వాళ్ళతో సరిగ్గా ఉండదు. అలాగే స్నేహితులతో కూడా సరిగ్గా ఉండదు. సింగిల్గా ఏదైనా చేయాలని స్టార్ట్అప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆలోచన ఏదైతే ఉందో అది రాబోయే రోజులు కొద్ది బలంగా అయితే విద్యార్థులకు సంబంధించి కనపడుతుంది. కానీ ఆన్లైన్కి సంబంధించిన ఏ పని చేసినా విద్యార్థులకు రాబోయే రోజులు బాగానే ఉండబోతుంది. ఆస్ట్రాలజీకి సంబంధించిన విషయాల లోపల ఇంకా చక్కగా ఉండబోతుంది. వెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది? వెల్త్ పరంగా తులారాశి వారికి చెప్పాల్సిన అవసరం లేదు, బాగానే కనపడుతుంది. అందులో వెల్త్ లోపల విషయంగా ఏంటంటే షార్ట్ టర్మ్ వెల్త్ ఏవైతే ఉంటాయో, అంటే తక్కువ టైం లోపల డబ్బు సంపాదించాల్సిన ఏవైతే ఉంటాయో అందులో రాబోయే రోజుల్లో మీకు రాహు ఆకస్మికంగా కొన్ని మీకు ఆపర్చునిటీస్ మీకు కనపడతాయి. అవకాశాలు అయితే రాబోయే రోజుల్లో మీకు కనపడతాయి.
తక్కువ టైం లోపల ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి ఒక థాట్ కొందరికి ఉంటుంది చూడండి. అందులో రాబోయే రోజుల్లో ఈ తులారాశి వారికి ఎక్కువగా అయితే అవకాశాలు కనపడబోతున్నాయి. ఇక దాన్ని ఎలా పసిగట్టాలి, ఏ ప్రకారంగా చేయాలి మీరు మీ ఊహకు వదిలేస్తున్నాను. కానీ ఆర్థిక వ్యవహారాలు అయితే బాగానే ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది? ఉద్యోగస్తులు కొద్దిగా జాగ్రత్తగా, అంత నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. ఉద్యోగస్తులు కొద్దిగా రాబోయే రోజుల్లో అంత క్లియర్‌గా అయితే ఉండే అవకాశం అయితే లేదు. సడన్‌లీ మార్పులైతే ఉద్యోగంలో తప్పకుండా జరుగుతాయి. ఇంకొక విషయం ఏంటంటే ప్రమోషన్ లాంటిది ఏదైనా మీరు ప్రయత్నించుకున్నట్లయితే ఉన్న చోటైతే రాదు. వేరే చోటు ప్రయత్నించండి. ఉన్న చోటు కన్నా కొద్దిగా సాలరీ అయితే మీకు ఎక్కువ వచ్చుద్ది. సో మీరు చేంజ్ అప్ అవుతేనే మీకు చాలా బెస్ట్ అయితే అవకాశాలు కనపడుతున్నాయి. జాబ్ లోపల ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళకి రాబోయే రోజుల్లో జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. బిజినెస్ మ్యాన్స్ బాగుంది. బిజినెస్ వ్యాపారస్తులకి ప్రత్యేకంగా ఒక మాట చెప్తా తెలుసుకోండి. ఇంత పూర్వం పబ్లిక్ మొత్తం రోడ్డు మీద ఉండేది. కస్టమర్స్ మొత్తం రోడ్డు మీద ఉండేది. ఇప్పుడు అలా కాదు. కస్టమర్స్ ఇప్పుడు అందరూ సెల్ ఫోన్‌లో ఉన్నారు. మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ సెల్ ఫోన్‌లో ఉన్నారు. సో మీరు సెల్ ఫోన్‌కి సంబంధించిన పని చేయండి. అంటే మీ పని ఏదైనా కానివ్వండి, అది సెల్ ఫోన్‌లో కనిపించాలి. దానికి సంబంధించిన డిజిటలైజేషన్స్ ఏవైతే చాలా ఉన్నాయి, అవి మీరు చూడండి. అందులో ఆ ప్రకారంగా మీరు ఇన్వాల్వ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఆన్‌లైన్ బిజినెస్ చేసే వరకైతే చెప్పాల్సిన అవసరం లేదు. గ్రేట్, ఇంకా ముందుకెళ్ళొద్ది. ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది? ఫ్యామిలీ పరంగా బాగుంటది. కొద్దిగా ఫ్యామిలీ వల్ల మీరు సఫర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కొద్దిగా ఫ్యామిలీ వల్ల మీరు కొన్ని విషయాల లోపల సఫరింగ్ అయ్యే అవకాశాలు అయితే 100% కనపడుతున్నాయి. అలాగే ఒక విషయం తెలుసుకోండి. కొత్త వ్యక్తులతో పరిచయం అవ్వడం వల్ల కుటుంబం లోపల ఏదో ఒక తెలియని ఒక అసంతృప్తి మీకు రాబోయే రోజుల్లో కనపడుద్ది. అలాగే ఈ నెలలో ఏమైనా గెయిన్స్ కనపడుతున్నాయంటే ఈ నెలలో మీకు ఏ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆ ప్రకారంగా మీకు ఇన్కమ్‌కి సంబంధించిన సోర్సెస్ అయితే కనపడుతున్నాయి. సో మీరు ఏం చేయాలనుకున్నా చేయండి. కానీ సైలెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సైలెంట్‌గా చేయండి. ఎవరికి చెప్పకుండా చేయండి. అలానే ఒకటేసారి పెద్ద గుట్టెక్కకండి. నెమ్మదిగా వెళ్ళడానికి ప్రయత్నించండి. టైం బాగుంది తులారాశి వారికి. అంటే ఇప్పుడు ఈ గ్రహస్థితి చూసుకున్నట్లయితే తులారాశి వారు చాలా చక్కగా చాలా బాగుంటది. ఇంతకీ షార్ట్‌కట్ లోపల వెళ్ళడానికి మీరు ప్రయత్నించినట్లయితే చాలా తొందరగా కూడా మీరు కిందికి రాగలుగుతారు. ప్రతిరోజు పరిహారాన్ని చెప్పడం జరిగింది. 2026 రెమెడీస్ ఏదైతే మన ఛానల్ లోపల వెళ్ళండి, ప్లేలిస్ట్ ఉంది. దాని పేరు అది ఉంది. అందులో మీకు సంబంధించి చెప్పడం జరిగింది. అవి సంవత్సరం పూర్తి చేయండి. అవి మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతాయి. ఈ సమయం చాలా ఉపయోగంగా, చాలా చక్కగా ఉపయోగించుకోవడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.